ఫ్రెండ్స్ అందరికీ నమస్తే. ఈ వీడియోలో ఏందంటే మన హన్మకొండలో ఉన్న, మన దాసరవాడలో ఉన్న మన నానమ్మ ఇల్లు, అదే మన తాత వాళ్ళ ఇల్లు గురించి కొన్ని విషయాలు చెప్పబోతున్నాను. ఎందుకంటే కొన్ని రోజుల్లో మన ఇల్లు అనేది తీసివేయడం జరుగుతుంది. సో అందుకని ఒక వీడియో, మన ఇంటి గురించి ఒక వీడియో తీద్దామని ఈ వీడియో తీశాను. ఈ ఇల్లు మనకు దాదాపు ఈ ఇంటికి ఒక 50 సంవత్సరాలు ఉన్న చరిత్ర. ఇగో ఈమెనే జానమ్మ. దాదాపు ఇల్లు ఈమె ఉండబట్టి దాదాపు ఒక 20 ఇయర్స్ పైననే అవుతుంది. ఇదే ఇంట్లో కిరాయి ఉండేది పక్కనే. సో ఇది మన ఇల్లు. సో ఈ ఇల్లు కట్టి దాదాపు ఒక 50 ఏళ్ళు అవుతుంది. అందరికీ మన అత్త వాళ్ళ నుంచి మొదలు పెడితే అత్త వాళ్ళకి, మామ వాళ్ళకి, మన చిన్నపిల్లలకి, వాళ్ళ బిడ్డలకి, ప్రతి ఒక్కరికి ఇల్లు అనేది చాలా అంటే చాలా ఇష్టం. ఎందుకంటే ఇవి మన స్విచ్ బోర్డులు, లైట్, ఫ్యాన్ కూడా అన్నీ వర్కింగ్ అవుతూనే ఉన్నాయి. సో ప్రతి ఒక్కరికి ఇల్లు అంటే ఒక అనుభవం, ఒక మంచి అనుభవం. ఎందుకంటే ప్రతి ఒక్కరు ఇక్కడనే ఉండి, ఇక్కడనే చాలా రోజులు, కొంతమంది ఇక్కడనే మన ఇంట్లోనే ఉండి వెళ్ళిపోయారు. ఇది అండి, ఇది మొదటి రూమ్. ఇది మన దేవుని గది, మన దేవుని రూమ్. ఇక్కడైతే మన నాన్నమ్మ అయితే చాలా అంటే చాలా భక్తి నాన్నమ్మకి. మీకు తెలిసిందే నాన్నమ్మకున్న భక్తి. ఒకప్పుడైతే ఇక్కడ నాన్నమ్మ ప్రార్థన చేస్తుంటే ఇల్లు మొత్తం నిండిపోయేది. ఇది సజ్జలు అన్నమాట. ఇక్కడ బట్టలు అవి ఇవి మనకు కావాల్సిన వస్తువులన్నీ, మా తాత కానీ మా నాన్నమ్మ వస్తువులు అన్నీ అక్కడనే పెట్టుకునేవాళ్ళం. ఇక కిటికీ అయితే ఇది చూడండి. ఇది దాదాపు ఇల్లు కట్టిన కాన్సల్ ఇప్పటి వరకు దీన్ని రిపేర్ చేయలేదు. ఎలా ఉన్న వస్తువులు అలాగే ఉన్నాయి. మన తాత రీసెంట్గానే దేవుని దగ్గరికి వెళ్ళాడు. ఇదే వాని బెడ్రూమ్, ఇదే వాని మంచం. ఇక్కడనే ఎప్పుడు పడుకునేవాడు. మంచిగా 3 పూటలు తింటాడు, పడుకుంటాడు, లేస్తాడు, మళ్ళీ వాని పని వానికే. ఇది మొదటి రూమ్లో. మన సెకండ్ రూమ్లో చూద్దాం ఎలా ఉందో. అందరికీ రూమ్ చూసినప్పుడల్లా అందరికీ ఏదో ఒక వాళ్ళకు అనుభవం. ఈ రూమ్లోనే ప్రతి ఒక్కరు ఆడుకునేవారు, తినేవారు. ప్రతి ఒక్క ఆట, అష్టచెమ్మ కానీ, క్యారమ్ బోర్డు కానీ ఇక్కడనే అందరూ ఆడుకునేవారు. ప్రతి ఒక్కరికి ఒక మంచి అనుభవం ఈ ఇల్లు. ఈ ఇల్లుకున్న స్పెషాలిటీ ఏంటంటే, ఏ బయట నుంచి వెళ్ళి వచ్చిందంటే ఇక్కడికి వచ్చిందంటే చాలా మంచి నిద్ర పడుతుంది. అంటే ఈ ఇంట్లోకి రాగానే మంచి ప్రశాంతంగా అనిపిస్తుంది నాకైతే. ఇది సెల్ఫ్లు, ఇవన్నీ ఒక్కొక్క సెల్ఫ్. దీంట్లోనే అన్నం, గిన్నెలు, కూరగాయలు, బట్టలు, బీరువలు అన్నీ అలానే పెట్టుకునేది. ఇది కూడా ఒక చిన్నపాటి సెల్ఫ్ అనమాట. ఇక్కడైతే నేను చిన్నప్పుడు పడుకునేవాడిని. ఇక్కడ మా నాన్న, మా అవ్వ, నేను ఇక్కడనే పడుకునేవాళ్ళం. ఇక్కడ ఒక టేబుల్ ఫ్యాన్ ఉండేది పక్కకుంటే, ఇక్కడ ముగ్గురం పడుకునేవాళ్ళం. అదే మేమే కాదు, ఎవరైనా గెస్ట్లు వచ్చినా కానీ ఇప్పుడు వెనకనే పడుకునేవాళ్ళు. ఇది ఒక చిన్న సెల్ఫ్ అండి, ఒకటే చిన్నలాగే సెల్ఫ్. ఇక చెక్కలు చూస్తే దాదాపు కట్టేది 50 ఏళ్ళు అవుతుంది కదా. చెక్కు చెదరలాంటి చెక్కలు అయితే, ఆ మధ్యలో ఉన్న చెక్కలకి ఇప్పుడు మాత్రమే కొద్దిగా చీమలు చెదలు పట్టి ఆ మట్టి మొత్తం, తెల్ల మట్టి అంతా రాలిపోతుంది. ఆ ఎలుకలు అన్నీ తోడి ఆ మట్టి అంతా రాలిపోతుంది. నాకు తెలిసి రీసెంట్గానే ఒక 1 ఇయర్ బ్యాకే ఇలా అయింది. 1 ఇయర్ బ్యాక్ ముందు చాలా అంటే చాలా మంచిగా ఉండేది. ఏ రిపేర్ ఉండిపోయేది. ఎంత వర్షం వచ్చినా కానీ కురవపోయేది. కానీ ఇప్పుడే కొద్దిగా చెదలు పట్టి అన్ని ఎలుకలు తోడి మొత్తం వర్షం పడ్డప్పుడు కొద్దిగా కురుస్తుంది. ఈ రూమ్ అయితే ఎంత విశాలంగా ఉంటుంది అంటే, ఎంతమంది అత్తలు వచ్చినా కానీ ఇక్కడే పడుకునే వాళ్ళం. మొత్తం ఈ నుంచి మొదలు పెడితే అక్కడ దాకా. ఎందుకు నాకు చిన్నప్పుడు చాలా పెద్దగా అనిపించింది రూమ్ ఇది. ఇప్పుడు కొద్దిగా చిన్నగా అయింది అనిపిస్తుంది. మనం పెద్దగా అవుతున్న కొద్దీ రూమ్ చిన్నగా అయింది. మనం చిన్న ఉన్నప్పుడు అయితే రూమ్ పెద్దగా అనిపించేది. ఈ చెక్కలు చూసారంటే ఎంత చెక్కు చెదరలేదో. అప్పట్లో చాలా స్టాండర్డ్గా కట్టేవాళ్ళు అందరూ. ఏదైనా కానీ చాలా రోజులు ఉండేది. చూసారు ఇప్పుడు ఇలాంటి ఇల్లు కట్టమంటే ఎవరు కట్టలేరు. ఎందుకంటే అప్పుడు క్వాలిటీ వేరు, అప్పుడు చెక్కలు వేరు, అప్పుడున్న స్టైల్ వేరు. ఏదైనా కానీ స్టాండర్డ్గా కట్టేది పాపం. కానీ ఇప్పుడైతే కట్టలేరు. ఈ మంచం ఒక్కసారి లేపిందంటే మొత్తం ఇంకా విశాలంగా అనిపిస్తుంది రూమ్. చిన్నప్పుడైతే మా నాన్నమ్మ ఇక్కడ ప్రార్థన చేస్తుంటే మొత్తం రూమ్ అంతా నిండిపోయేది. ప్రతి ఒక్కరు వచ్చేవారు. మన దాసరోళ్ళలో అందరూ ఏ బాధ ఉన్నా కానీ ఇక్కడికి వచ్చి ప్రార్థన చేసుకునేవాళ్ళు. ఇంకా చెప్పుకుంటూ పోతే, ఇంకా అసలు గుర్తు తెచ్చుకుంటే ఇంకా చాలా విషయాలు ఉంటాయి ఈ రూమ్ గురించి. మా నాన్నమ్మకి, మా తాతకి చాలా ఇష్టమైన రూమ్ ఇది. ప్రతి ఒక్కరు ఇక్కడనే అందరు ఆడుకునే వాళ్ళం, చేసేవాళ్ళం. అండ్ ఇక్కడనే ప్రార్థన చేసుకుంటే అందరూ ఇక్కడనే కూర్చొని అందరు చాలా ముచ్చట్లు పెట్టుకునేవాళ్ళు. ఈ రూమ్లో దాదాపు ఒక 10 నుండి 15 మంది దాకా పడుకుంటారు. అలా ఉండేది రూమ్. ఇదంతా రూమ్. ఇక ఒక్కసారి మంచం లేపితే ఇంకా మీకు విశాలంగా అనిపిస్తుంది రూమ్. ఈ టీవీ చూసారా? ఈ టీవీ దాదాపు మన వాడలో, మన దాసవాడలో ఫస్ట్ టైం మేమే కొన్నామండి టీవీది.
అసలకు ఎవరు కొనలే అప్పుడు టీవీ. అప్పట్లోనే ఈ టీవీ 15,000, 16,000 ఉండేది. అప్పుడు ఈ టీవీ పెడితే మొత్తం వచ్చేది, అందరొచ్చి ఇల్లంతా రెండిపోయేది. ఈ టీవీ ఆన్ చేస్తుంటారు, కథం ఇల్లంతా రెండి అప్పట్లో సీరియల్ చూసేవాళ్ళు అందరూ. అప్పట్లో చక్రవాకం అని, మొగులు రేకులు అని సీరియల్ అవన్నీ అవన్నీ రూమ్ అంతా రెండి, రూమ్ రెండేది. మళ్ళీ బయట ఉన్న అరుగు మీద కూడా కూర్చొని చూసేవాళ్ళు సీరియల్. అప్పట్లో అంటే ఎవరు లేకుండా టీవీ స్టార్టింగ్ మేమే కొన్నాం. సో ఈ మన దర్వాజాలు చూస్తే ఇల్లు ఎప్పుడైతే కట్టామో అప్పటి దర్వాజాలు ఇవి. అంటే అప్పటి నుంచి ఇప్పటి వరకు అసలు దర్వాజాలే మారలేదు. మీరు చూస్తే అర్థమవుతుంది. ఇప్పుడిప్పుడు ఆ దర్వాజాలు కూడా కొద్దిగా డ్యామేజ్ అయ్యాయి. ఈ మధ్యలో దర్వాజా అయితే మొత్తం మ్యాచ్రీస్ ఎట్లా ఉందో అట్లనే ఉన్నది. అసలు తలుపులు కానీ దర్వాజా కానీ అది చెక్కు చెదరలే, అంటే మంచిగా ఇట్లా దూరం నుంచి చూస్తే ఇంకా మంచిగా అనిపిస్తుంది, కొద్దిగా విశాలంగా మంచిగా అనిపిస్తుంది. ఇవి కిటికీలు అయితే ఇప్పుడు కొద్దిగా ఖరాబ్ అయ్యాయి. ఇది ఇక మనకు వాష్రూమ్. ఇది మన వాష్రూమ్. ఇక్కడనే స్నానాలు, బట్టలు అన్నీ ఇక్కడనే చేసుకునే వాళ్ళు. మీ నుంచి అక్కడ దాకా విశాలంగా ఉంటుంది బాత్రూమ్ కూడా. ఇది అరుగు. ఇక్కడి నుంచి అక్కడ దాకా ఇక ముచ్చట్లు పెట్టుకునేది. ఇక బయటకు వచ్చి ఈయన కూర్చొని ఈయన ముచ్చట్లు పెట్టుకునేది. ఇది రోడ్డు. ఇక అందరికి ప్రతి ఒక్కరు ఇక్కడికి వచ్చారు, అందరికి తెలిసిందే, కొత్తగా చెప్పాల్సింది ఏం లేదు. కానీ ఇక ఇది మన ఇల్లు. ఈ రోడ్ అయితే నాకు తెలిసి అందరి పెళ్ళిళ్ళు ఇక్కడనే అయ్యాయి. మన పెద్దత్త కాంచెలు మొదలు పెడితే చిన్నత్త వరకు ఇక్కడనే అయ్యాయి. కానీ నాకు గుర్తున్నంత వరకు అయితే మన లతక్క, రేణుకక్క పెళ్ళిళ్ళు మాత్రం నేనైతే ఉన్నప్పుడు అయింది. ఎందుకంటే ఇక్కడ మన ఇంటి ముందే పెళ్ళిళ్ళు అయ్యేవాళ్ళే. అప్పట్లో అయితే పందిరైతే అక్కడి నుంచి మొదలు పెడితే ఇక్కడి వరకు, ఆ కొస నుంచి మొదలు పెడితే ఈ కొస వరకు పందిరేసేవాళ్ళు. అప్పట్లో పెళ్ళిళ్ళు అంటేనే పెళ్ళిళ్ళండి. అప్పట్లో చేసుకునే పెళ్ళిళ్ళు ఇప్పట్లో ఎవరు చేసుకోలేరు. ఎందుకంటే అప్పుడు అంత బాగా అయ్యాయి పెళ్ళిళ్ళు. అప్పుడు పెళ్ళి అంటే ఒక కళ. కనీసం ఒక పెళ్ళికి ఒక 10 రోజుల ముందే కళ స్టార్ట్ అవుతుంది. ఇక పెళ్ళికి ముందు పోషమ్మలని, మళ్ళీ పోషమ్మలు అయితే అసలుకు పెళ్ళి ఎలా అయితే అవుతుందో పోషణ కూడా అలా అయ్యేది. ఇది రోడ్ అండి. మన దాసరవాడ అంటేనే దాసరవాడ. ఒకప్పుడు ఒక రేంజ్లో ఉండేది. ఎంతో పెద్ద పెద్ద మనుషులు, ఎంతో ముంచోళ్ళు మన దాసరవాడలో ఉండాలి. ఇది మెట్లు, మన పక్కన ఉన్న బిల్డింగ్ మెట్లు. ఈ ఇల్లు కూడా కొద్దిగా డ్యామేజ్ అయింది. ఇది జారుడు బండ. మేము చిన్నప్పుడైతే పైనుంచి దీని మీద జారుకుంటూ ఉండేవాళ్ళం. ఇక్కడి నుంచి ఇక్కడ పైనుంచి మొదలు పెడితే కింది దాకా జారేది. ఒకసారి మా జాషియాడు పైనుంచి కింద పడ్డాడు సడన్గా. ఇక్కడి నుంచి కింద పడ్డాడు వాడైతే సడన్గా. చిన్నప్పుడు ఇంకా దేవుందా ఏం కాలేదు. ఈరోజు మన దాసరవాడలో విశేషం ఏంటంటే బోనాలు తీస్తున్నారు. ఇప్పుడిప్పుడే బోనాలు స్టార్ట్ అయినాయి. ఇక్కడ ఇక మన బిల్డింగ్ పైన ఇక్కడైతే ఇక ఎండాకాలం వచ్చిందంటే చాలండి. అక్కడి నుంచి మొదలు పెడితే ఈ కొస దాకా మొత్తం అసలు గ్యాపే ఉండకపోయేది. మొత్తం ఇక్కడి నుంచి అక్కడి దాకా అందరు లైన్గా పడుకునేవాళ్ళు. ఎండాకాలం వచ్చిందంటే అసలు అప్పట్లో ప్రతి ఒక్కరు బయటనే పడుకునేవాళ్ళు. అసలు ఇంట్లో ఎవరు లేకుండే. ఇది ఎదురుగా రోడ్డు, ఆ జాగా ఉంది. ఇదైతే బిల్డింగ్ పైన అయితే ఎండాకాలం వచ్చిందంటే చాలు మొత్తం అసలు మస్తు అనిపించేదండి. ఇప్పుడు ఎవరు పడుకుంటున్నారు బయట? ఎవరు పడుకున్నారు? ఎండాకాలం రాని వానాకాలం రాని అందరూ ఇంట్లోనే పడుకుంటున్నారు. చూసారా ఇప్పుడు బోనాలు తీస్తున్నారు. ఇక్కడ అవపడుతున్నట్టుంది, మీకు కొద్దిగా అవపడతలేదు కావచ్చు. అక్కడ వాళ్ళు ఇప్పుడు స్టార్ట్ పెట్టారు. ఇక నైట్ 6, 7 అయితే అప్పుడు స్టార్ట్ పెడతారు బోనాలు. అవి డప్పులు కొట్టుకుంటా చేసుకుంటూ ఉన్నారు. ఈయనే ఏమమ్మా ఏం చేస్తున్నావు ఏం లేదు. కానీ ఇది పక్కన బిల్డింగు. ఇక్కడ కూడా బోనాలు ఇప్పుడే స్టార్ట్ పెట్టారు. ఇది మెట్లు. ఇక్కడి నుంచి ఇక్కడైతే మెట్ల కాడైతే అసలు చిన్నప్పుడు చాలా ఆడుకునేవాళ్ళం. మన వాడలో అసలు మేము ఆడుకునే ప్లేస్ అనేది అంటే లేదండి. ప్రతి ప్లేస్లో ఆడుకునేవాళ్ళం. ఇక్కడ మెట్ల కాడ, మళ్ళీ ఇక్కడ జారుడు బండ, పక్కన బిల్డింగ్ మీద ఇక్కడనే ఎప్పటికీ ఆటలు ఆడుకుంటూ ఉండేవాళ్ళం. మన వాడ గురించి చెప్పాలంటే అసలు ఒకప్పుడు ప్రతి ఒక్కరు ఎంతో హ్యాపీగా ఉండేది. ప్రతి ఒక్కరు ఒక్కొక్కరితో ఒకరు మాట్లాడుకునేది. ప్రతి ఒక్కరు ఇంటింటికి వచ్చి తిన్నావా చేసావా అని పలకరించేది. అప్పుడున్న ఆప్యాయత అప్పుడు ఉండే వేరు. ఒకప్పుడు ఉండే. కానీ ఇప్పుడు అసలు ఎవరు అందరూ మనుషులందరూ మారిపోయారు. ఈ గ్రౌండ్లో మేము అసలు చిన్నప్పుడు ఎప్పటికి ఇక్కడ ఆడుకునే వాళ్ళం. గోళీలాట, పైసలాట, డెక్కన్లాట, ఇంకా ఏ ఆట అంటే ఆ ఆట ఇదే గ్రౌండ్లో ఆడుకునే వాళ్ళం చిన్నప్పుడైతే. ఇప్పుడు అసలు మొత్తం అంతరించిపోయాయి. మాతోటే అన్ని ఆటలన్నీ అంతరించిపోయాయి. అలా ఉండేది. కానీ ఇప్పుడు ఎవరు ఆడుకోలేము చిన్నపిల్లలు. మాలాగైతే ఎవరు ఆడుకోవడం లేదు.
ఇక్కడైతే అయిపోయిందండి. ఇది మన వాడ గురించి. ఇంకేమైనా ఉంటే చెప్తా. ఇది మీకు ఎలా అనిపించింది చెప్పండి. అలాగే మీ యొక్క వీడియో మీరు చూశారు కదా, చూశాక మీకున్న అనుభవం